ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ చిత్రం ఈ రోజుతో వారం రోజులైతే పూర్తి చేసుకుంటుంది. డే 7 వసూలైతే చాలా కీలకంగా మారాయి. 6 రోజుల వసూలుతోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసుకోవడం జరిగింది. 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 480 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. 7వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ సలార్ చిత్రం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో స్టడీ రన్ అయితే కంటిన్యూ చేస్తూ అందరికీ షాక్ గురి చేస్తుంది. డే 7 ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 4.5 కోట్ల వరకు షేర్ కన్ఫర్మ్ అయింది. టోటల్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డే 7 బాక్స్ ఆఫీస్ వద్ద 11 కోట్ల వరకు షేర్ అయితే రిపోర్ట్ అవుతుంది. 21.5 కోట్ల గ్రాస్ అయితే ఈ రోజు అందుకోవడం ఖాయమైంది. బుకింగ్స్ ఆధారంగా ఓవర్సీస్ సినిమా 7 మిలియన్ మార్క్ అయితే వసూలును అందుకుంది. 75 కోట్ల టార్గెట్ తో ఓవర్సీస్ లో బరిలోకి దిగ్గ ఇప్పటి వరకు అక్కడ 50 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. ఇంకాస్త జోరునైతే చూపించాలి. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 75 కోట్ల టార్గెట్ గాను 48 కోట్ల వసూలునైతే రికవరీ జరిగింది. నార్త్ లో రికవరీ బాగానే ఉంది, కానీ సినిమా స్టడీగా హోల్డ్ చేస్తుంది కాబట్టి మిగతా రోజులు అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 140 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గాను 128 కోట్ల షేర్ అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద 7 రోజుల వసూలుతోనే ప్రపంచవ్యాప్తంగా 501 కోట్ల 50 లక్షల గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. సినిమా షేర్ లెక్కలు ఎంత అంటే 270 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా హిట్ కావాలంటే ఇంకా 77 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల గ్రాసును ఈ సినిమా రాబట్టుకున్నా సరిపోతుంది. సినిమా సెకండ్ వీకెండ్ లో జోరు చూపించే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ సలార్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి.